సముద్రంలో పురాతన కాలం నాటి భారీ సంపద బయటపడింది. పెద్ద సంఖ్యలో వెండి నాణాలు, బంగారు వస్తువులు చిక్కాయి. ఆ సంపద 300 ఏళ్ల క్రితం ఫ్లోరిడాలోని ట్రెజర్ కోస్ట్లో మునిగిపోయిన ఓ ఓడకు చెందిందిగా తెలుస్తోంది. ఆ ఓడ 1715లో అట్లాంటిక్ మహాసముద్రంలో స్పెయిన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓడలో విలువైన సంపద చాలా ఉంది. వెండి, బంగారం పెద్ద పెద్ద పెట్టెల నిండా ఉంది. భారీ సంపదతో వెళుతున్న ఆ ఓడ 1715 జూలై 31వ తేదీన ఫ్లోరిడాలోని ట్రెజర్ కోస్టుకు చేరుకుంది. అక్కడ తుఫాను కారణంగా సముద్రంలో మునిగిపోయింది. ఓడ మునిగి 300 ఏళ్లవుతున్నా అందులోని సంపద జాడ ఎవరికీ తెలియలేదు. కొన్ని రోజుల క్రితం కొంతమంది నిధుల వేటగాళ్లు సముద్రంలో వెతుకులాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పెట్టె నిండా వెండి నాణాలు, బంగారు వస్తువులు చిక్కాయి. వాటి విలువ $1 మిలియన్ ఉంటుందని అంచనా. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల 8 కోట్ల పైనే. సముద్రంలో 300 ఏళ్ల పాటు ఉన్న నాణాలపై అక్షరాలు మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ నాణాలు మెక్సికో, పెరు, బొలీవియా దేశాలలో ముద్రించబడ్డాయి. ప్రస్తుతం ఈ సంపదకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.